యాక్ట్రెస్ బిందు మాధవి పిల్ల జమీందార్ మూవీతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బిందు మాధవి అప్పట్లో సిల్క్ స్మిత ముఖఛాయలు ఉన్నాయంటూ చాలా ప్రచారం జరిగింది. దాని తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు రాకపోయినా కానీ బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో ఆమె బిగ్ బాస్లో పాల్గొని ఎంతో మంచి పేరు తెచ్చుకొని విజేతగా నిలిచింది బిందు మాధవి. బిందు మాధవి విజేతగా నిలిచినప్పటికీ దాని తర్వాత ఆమెకు అనుకున్నట్టు మంచి మంచి అవకాశాలు రాలేదు. అయితే సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చిన బిందు మాధవి ఈ మధ్య తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ను షేర్ చేసుకున్నారు బిందు మాధవి. అవేమిటంటే ధర్మశాల ఫొటోస్. హిమాచల్ ప్రదేశ్లో బౌద్ధ మతానికి చెందిన దలై లామాకి చెందిన కురుక్షేత్రంగా ఈ ధర్మశాల మంచి పేరు ఉంది. అయితే ధర్మశాల ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి బిందు మాధవి అకౌంట్లో. ఈ బిందు మాధవి ఈ ధర్మశాల అనేది స్వర్గాన్ని మించినట్లుగా ఉంది అంటూ షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఈ వీడియోస్ చూసి ధర్మశాల వీడియోస్ని చూసి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో ప్రశాంతత ఇచ్చే ధర్మశాల తర్వాత బిందు మాధవి ఈషా ఫౌండేషన్ కూడా తిరిగారు. ఈషా ఫౌండేషన్లో ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు. అయితే బిందు మాధవి వరలక్ష్మి మంచి స్నేహితులుగా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అయితే ఎక్కడ వరలక్ష్మి ఫొటోస్లో కానీ పెళ్లి ఫొటోస్లో కానీ రిసెప్షన్ ఫొటోస్లో కానీ ఆమె కనిపించకపోవటం గమనార్హం. దాని తర్వాత తన సోషల్ మీడియాలో ధర్మశాలలో ఆమె తిన్న ఫుడ్, ఆమె తిరిగిన లొకేషన్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఆకాశవాణి 7కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. We had it all figured out.